మా చిన్నాన్న గారిని మా బాబాయిని ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న చిన్నాన్న. అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అమ్మా నేను ఉన్నాను నీ కోసం, నువ్వు ఇట్లా తిరగద్దు, నీ పని హాస్పిటల్లో పని చేసుకోవడం అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. ఇది ఏమైనా న్యాయమా? ఈ 5 సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఏం చేశారు? ప్రతిపక్షంలో వాళ్ళలాగా మాట్లాడడం కరెక్టా? నేను నా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం. ఆయన అట్లా చెప్పగలుగుతాడా? అది చెప్పినా నమ్మే పరిస్థితి మనకి? వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. దేవునికి తెలుసు, ప్రజలకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు, దేనికి భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు అని నేను అడుగుతున్నాను. ఇద్దరు చెల్లెలు ఇంకొకరు నడిపిస్తున్నారు అంటున్నారు. చంపినోడే చంపినాను అని చెప్తున్నాడు బయట తిరుగుతూ. సో చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు, కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు. మరి ఒకటి నమ్ముతున్నారు, ఇంకొకటి నమ్మడం లేదా? నమ్మితే 2 నమ్మాలి కదా. మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? మీరు కాదా? ఈ లాస్ట్ ఇయర్ కర్నూలులో ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. మీరు మీ గవర్నమెంట్ పెట్టుకొని మీ పోలీసుల ద్వారా ప్రొటెక్ట్ చేసింది నిజమా కాదా చెప్పండి. ఈ నిందితులకు ఓటు ఏమని అడుగుతున్నారు? మీ చిన్నాన్నను చంపిన వాళ్ళకి ఓటు వేయమని చెప్పడం, మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడం మీకు తప్పుగా అనిపించట్లేదా? ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు మనుషులు. రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం చిన్నాన్నను చంపించారు, రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్లు మర్చిపోయారు. పవర్ లీక్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్నను గుర్తు చేసుకున్నారా? ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈ రోజు గుర్తొచ్చాడు మనిషి. ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి. ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం, విలన్ ఉంటారు, విలన్ పక్కన రౌడీలు ఉంటారు. రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా? విలన్ దగ్గరికి వెళ్ళాలన్నా? మూల కారణం అయ్యేది విలన్. దీంట్లో విలన్ ఎవరు? దీంట్లో విలన్ మీరా? అందుకైనా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఇక్కడ నేను పోరాడేది న్యాయం కోసం, నువ్వు పోరాడేది పదవుల కోసం. మళ్ళీ ఎక్కడ పదవి పోతే మీరు ఇరకాటంలో పడతారు అని సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఎప్పుడు అక్కలు చెల్లెళ్ళు అంటుంటున్నారు. చెల్లెలు గుర్తు రాలేదా మీకు ఈ 5 సంవత్సరాలు? నా రిక్వెస్ట్ ఒకటే, ఈ హంతకులకు ఓటేయద్దండి. న్యాయం ధర్మం అంటుంటారు, మీకు దీంట్లో న్యాయం బయటకు రావాలని అనిపించట్లేదా? ధర్మం రావాలని అనిపించట్లేదా? ఓటు అడగడానికి మీకు మనసులో ఒప్పుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఓడించిన వాళ్ళ చట్టపట్టాలు వేసుకునేది, లేకపోతే హత్య చేసిన వాళ్ళతో మీరు చట్టపట్టాలు వేసుకునేది? మీరు చట్టపట్టాలు వేసుకుంటున్నారు కరెక్టే, హత్య చేసిన వాళ్ళతో మీరు తిరుగుతున్నారు, అది గ్రహించండి. హత్య చేయించిన వారితో మీరు తిరుగుతున్నారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ ఇది అర్థం చేసుకోవాలి, ఇది గ్రహించాలి. హంతకులకు ఓటు వేయకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వివేకానంద రెడ్డి గారి రక్తంలో పునాదులు తయారు చేసుకుంది. ఆ పార్టీ పునాదులు వైఎస్ వివేకానంద రెడ్డి రక్తంతో మునిగి ఉంది. దయచేసి ఆ పార్టీకి, మా అన్నగారికి, హత్య చేసిన ఎంపీ గారికి ప్లీజ్ ఓటు వేయకండి.